ఇక్కడ విరాట్ కోహ్లీని మీరు చూడొచ్చు. ఎక్కడున్నామంటే సాగర్ రింగ్ రోడ్. సాగర్ రింగ్ రోడ్ ఇదేది ఈ ఫ్లైఓవరు మనకు చాంద్రాయణగుట్ట నుంచి వస్తుంటే ఇక్కడ సాగర్ రింగ్ రోడ్ దిగనికే ఉంటుంది. అయితే ఈ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొంగర్ కలాన్ వెళ్తున్నాం. కొంగర్ కలాన్లో మళ్ళీ ఇక్కడ నుంచి అది ఒక ప్లాట్ ఉంది, ప్రీమియం ప్లాట్, స్విన్సన్కి వచ్చినాం. అయితే దాని డిస్టెన్స్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు 20 కిలోమీటర్స్ 30 మినిట్స్. అయితే సాగర్ రింగ్ రోడ్ నుంచి 20 కిలోమీటర్స్ 30 మినిట్స్ ప్రీమియం విల్లా ప్లాట్ ఒకటి ఉండే. సరే చూపిద్దామని. ఇక్కడనేమో విరాట్ కోహ్లీ కనిపిస్తాడు. విరాట్ కోహ్లీ ఎక్కడ చూస్తాడో అక్కడ దిక్కెళ్ళాలన్నమాట. దాని అవతల సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు పిల్లర్ పైన. అక్కడ బండి ఆపనికి ఉండదని నాకు కోహ్లీని చూపిస్తున్నా. సో సాగర్ రింగ్ రోడ్ ఎక్కడ, ఎల్బీ నగర్ రింగ్ రోడ్ చాంద్రాయణగుట్ట చౌరస్తా మధ్యలో ఈ సాగర్ రింగ్ రోడ్ అంటారు. ఓకే, సీదా ఇప్పుడు ఇక్కడ నుంచి సీదా కొడితే మన చాంద్రాయణగుట్ట, గట్ల ముందలకు పోయి దానికంటే ముందు లెఫ్ట్ కొడితే మందమల్లమ్మ కాడ లెఫ్ట్ కొడితే బాలాపూర్ ఎయిర్పోర్ట్ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్ కొడతాం, నాగార్జున సాగర్ హైవే ఎక్కుతాం. బ్యాక్ సైడ్ ఏమో ఎల్బీ నగర్ రింగ్ రోడ్. ఓకే, సో 20 కిలోమీటర్స్ పోయినాక మీకు చూపిస్తా. స్టేట్ ఇక్కడ విండోలో చూడొచ్చు, మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. రైట్ కొడితే ఆదిబాట్ల 3 కిలోమీటర్స్, లెఫ్ట్ కొడితే కొంగర్ కలాను. మనం ఇక్కడ లెఫ్ట్ కొడతాం. ఇప్పుడు ఈ ఆటో ఇవన్నీ స్ట్రైట్ వెళ్తున్నాయి. స్ట్రైట్ వెళ్తేనేమో మళ్ళీ రావిజల్ ఎగ్జిట్. సో ఆటో లెఫ్ట్ కొడతాం, మనం కూడా అక్కడ లెఫ్ట్ కొడతాం అనమాట. ఇక్కడ నుంచి ప్లాట్ వచ్చేసి 850 మీటర్స్, లేఅవుట్ ఎంట్రన్స్ వచ్చేసి హార్డ్లీ 300 మీటర్స్ ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నాం, కొంగర్ కలాన్ ఉన్నాం. స్ట్రేట్ చెప్తా. ఇట్లా మనం లెఫ్ట్ కొట్టినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కేబీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఉంటుంది. రైట్ వచ్చేసి మన లేఅవుట్, మనం ఇప్పుడు వచ్చిన డీల్ అనమాట. మీకు పైన కనిపిస్తుంది 3.3 CR ఐరాది స్క్వేర్ విల్లా ప్రాజెక్ట్ అది. ఓకే, ఏం బాబు డ్రైవింగ్ చేసుకుంటా కార్ అనకండి, వెనకాల ముందర వెహికల్స్ లేవు, పొద్దుగానే వచ్చిన. సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్రీన్ ట్రయల్స్. ఎగ్జాక్ట్ ఐరా స్క్వేర్ ఏదైతే ఉందో 13.5 acres 4 BHK 3.3 CRల దాని ఆపోజిట్ గ్రీన్ ట్రయల్స్ లేఅవుట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం. గ్రాండ్ ఆర్చ్ పెట్టిండ్రు, వర్క్స్ ఇంకా నడుస్తున్నాయి. సో ఇప్పుడు లేఅవుట్లో ఎంటర్ అయినాం. చాలా అద్భుతంగా ఉంది. అటు దూరంగా మీకు వండర్ లాగా అనిపిస్తుంది. ఓకే, అది జైంట్ వీల్. లేఅవుట్లో ఇది ఫస్ట్ రైట్ టర్నింగ్. ఆడ పక్కన సర్వీస్ రోడ్ కూడా కనిపిస్తుంది. సో దీనికి ఇంకా ఓసీ రాలేదు, ఫైనల్ అప్రూవల్ ఎక్స్పెక్టెడ్ అనమాట, రాబోయే ఫిబ్రవరి ఆర్ మార్చ్. ఓకే, మన దగ్గర ఇక్కడ ఉన్న ఒక ప్లాట్ డీల్ కోసం వచ్చాం, చూపిస్తాం. మనం వచ్చింది ప్లాట్ 194, 70/50 రాసినాం. బేసిక్గా 50/70, 388.88 స్క్వేర్ యార్డ్స్, నథింగ్ బట్ సమ్వేర్ అరౌండ్ 389 స్క్వేర్ యార్డ్స్. వెస్ట్ ఫేసింగ్ ఇది. ముందర వచ్చేసి 40 feet రోడ్. నారాయణ కాలేజ్ కనిపిస్తుంది. నారాయణ కాలేజ్కి మనకి మధ్యలో ORR ఉందన్నమాట. సో అవుటర్ రింగ్ రోడ్ కానుకొని, నథింగ్ బట్ సర్వీస్ రోడ్ కానుకొని ఇప్పుడు ఆ ట్రక్ మీకు కనిపిస్తుంది కదా, అది ORR గుండా టువర్డ్స్ విజయవాడ వెళ్తుంది. ఓకే, అంటే వాకేబుల్ డిస్టెన్స్ ORR సర్వీస్ రోడ్. అంటే ఎక్స్చేంజ్ రావేరియాల ఎగ్జిట్ వచ్చేసి హార్డ్లీ 1.5 kilometer ఉంటుంది, చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్లాట్ 194 చూసుకున్నారు కదా, ఈ నుంచి ఇది వరకు 50/70. వెనకాల పార్క్, ఓపెన్ స్పేస్. సో కాబట్టి ఇది వెస్ట్ ఫేసింగ్, ముందలేమో 40 feet రోడ్. ఆడ క్లబ్ హౌస్ వరకు నడుస్తున్న ట్రాక్టర్లు తిరుగుతున్నాయి కదా. 80 acres గేటెడ్ కమ్యూనిటీ, చూసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ఫుట్పాత్లు. ఏదైనా పెద్ద పెద్ద ప్లాట్లు ఉన్న కమ్యూనిటీలు ఎప్పుడైనా చెప్పిన ఇదివరకు చాలా వీడియోస్లో అందంగా ఉంటాయి. మోరోవర్ 40 feet రోడ్స్ ఉంటే ఆ లేఅవుట్ అనేది చాలా బ్యూటిఫుల్గా షేప్ వస్తుంది. ఆడ దూరంగా మీకు గదేది మన ఐరా స్క్వేర్ బోర్డు చూపించింది కదా, ఆడ విల్లాలు అయిపోయినాయి, కంపెనీ సేల్స్ ఉన్నాయి. మనం కంపెనీ సేల్స్ చేస్తున్నాం, అప్పుడెప్పుడో సాఫ్ట్ లాంచ్లో హ్యాండిల్ చేసినాం సేల్స్. బిల్కుల్ దీని ఆపోజిట్ కాంపౌండ్, ఈ గేట్కి ఆపోజిటే ఐరా స్క్వేర్. బయట కమర్షియల్ బిల్డింగ్ నడుస్తుంది. ఆ రోడ్ ఏది కొంగర్ కలానే వెళ్తుంది. మనం లెఫ్ట్ కొట్టినాం కదా సర్వీస్ రోడ్ నుంచి, ఆడ కన్వెన్షన్ హాల్ ఉన్నట్టుంది. యా, చూసుకోవచ్చు. కొంగర్ కలాన్లో ఉన్నాం. హోమ్ ల్యాండ్ వాళ్ళు వేసిండ్రు ఇది. గ్రీన్ ట్రయల్స్. దూరంగా నారాయణ కాలేజ్, అటు దూరంగా వండర్లా. ఇది ప్లాట్ ఇంతకుముందే చూపించినట్టు 389 స్క్వేర్ యార్డ్స్. హై టెన్షన్ లైన్స్ లేవు, శ్మశానాలు లేవు, ఏం లేవు. ORR సర్వీస్ రోడ్ నుంచి డైరెక్ట్ ఎక్కడమే.
డైరెక్ట్ పక్కనే ఉంది. 8 acres గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ అనుకోకుండా ఇప్పుడే ఫ్లైట్ కూడా కనిపించింది, చూపిస్తున్నా. ఓకే, స్కోచ్ లేబర్ క్లబ్ హౌస్ వర్క్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్కి కేటాయించిన స్థలం. సో క్లబ్ హౌస్ లేన్ కాకుండా నెక్స్ట్ లేన్ అనే మనం వచ్చిన డీల్. క్లబ్ హౌస్ కానీ ఇక్కడ ఇంకో పార్క్ ఉంది. ప్లాట్ చూపించిన కదండి, ఈ నుంచి గచ్చిబౌలి వచ్చేసి 43 minutes 47 kilometers. ఇది మ్యాప్స్ ఇట్లా మహేశ్వరం అని చూపిస్తుంది, కానీ ఇది కొంగర్కల్ అని బేసిక్గా మనం ప్లాట్ దగ్గర ఉన్నాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి 15 kilometers 20 minutes. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కోకాపేట్ 42 kilometers 40 minutes. ఇది ప్లాట్, ఇదో పార్కు. ఇక్కడ వీడియోకి అనుగుణంగా ఉంటుందని ఇక్కడ వచ్చిన. అది హైదరాబాద్ స్క్వేర్, నారాయణ కాలేజు, గిరేతోల సైట్ ఆఫీస్ ఉంది. ఓవరాల్ సర్వీస్ రోడ్ కనిపిస్తుంది. రైట్, వండర్లా. అది క్లబ్ హౌస్. ఇంతకుముందు వర్క్ నడుస్తుంది, వాటర్ ట్యాంక్ కంటే ముందు క్లబ్ హౌస్ వర్క్ నడుస్తుంది. డిస్క్రిప్షన్ చెప్తా. వన్స్ అగైన్ హలో, నమస్తే బాయ్ సాబాలందరికీ సలాం వాలేకుం. పొద్దుగాల 9 అయింది. గుర్రంగూడాల టిఫిన్ చేసి వచ్చిన. ఈ ప్లాట్ ఏదో ప్రీమియం ప్లాట్ ఉంది, సరే చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ అని. అయితే విషయం ఏంటంటే 389 square yards వెస్ట్ ఫేసింగ్ 40 feet రోడ్, బ్యాక్ సైడ్ పార్క్. ప్లాట్ గురించి, లేఅవుట్ గురించి అయితే మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చేసిన. 8 acres గేటెడ్ కమ్యూనిటీ. దీని ప్రైస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. అయితే ఈ నుంచి మన రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ కొత్త 300 feet రోడ్ వచ్చేసి 1.5 kilometer. అది ఇప్పుడు అవుతుందా అయ్యిందా అంటే అది కొన్ని కేసులు లఫడాలు నడుస్తున్నాయి. అవి 3-4 ఏళ్ళు అవుతాయో 5 ఏళ్ళు అవుతుందో అవుతుంది. గవర్నమెంట్ అయితే షురూ చేస్తుంది, గట్టిగా కూర్చుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్కి అది ఒక ప్రెస్టీజియస్ ఛాలెంజ్ అనమాట. రోడ్ ఎట్లన్నా ఇనిషియేట్ అయితే చేస్తారు. ఒక లేఅవుట్లకి అవి డిస్టర్బెన్స్ కూడా ఇస్తుంది ఆ రోడ్లో. ఈ రోడ్ అయితే సర్వీస్ రోడ్ కానుకొనే ఉంది. మన జనరేషన్లో ఎస్పెషల్లీ నా ఏది చెప్పను అయితే మన జనరేషన్లో ఇన్నర్ రింగ్ రోడ్ చూసినాం. ఫ్యూచర్ అంతా అవుటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పిన. ఇన్నర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని ఎన్ని కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్నాయో తెలుసు, వాటి వెనకాల ఉన్న రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఎట్లున్నాయో తెలుసు. రాబోయే 10 ఏళ్ళలో అవుటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇది చూసి నువ్వు సర్వీస్ రోడ్కి ఆనుకొనే ఉంది. సర్వీస్ రోడ్ పోంటి కమర్షియల్ యాక్టివిటీస్ వచ్చిన సర్వీస్ రోడ్కి సెకండ్ బిట్ అంటే ప్లాట్ సెకండ్ బిట్ కాదు, లేఅవుట్ సెకండ్ బిట్. 8 acres గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో హోమ్ ల్యాండ్ వాళ్ళు వేసిండ్రు, డెవలపర్స్ వాళ్ళు. గ్రీన్ ట్రైల్స్ అంటారు. మాది మహబూబ్నగర్, ఇంగ్లీష్ నాకు గొప్పగా రాదు. గ్రీన్ ట్రైల్స్ లేఅవుట్లో ఇది ఒక ప్లాట్ ఉంది. సో ఇందులో అప్పుడు కూడా వచ్చిండే, 1-2 మనం చేయలేకపోయినాం. ఇప్పుడు మాత్రం ఈ ప్లాట్ ప్రీమియం ప్లాట్ ఉంది. ఒకరిద్దరికి ఎక్కడెక్కడో పోయి 30,000 40,000 పెడుతున్నాం ఆ ఫ్యూచర్ సిటీ 4th సిటీ పేరు పైన. అయితే ఈ ప్రైస్ ఏదైతే ఉందో 40 బిలో ఉంది. కాంపిటేటివ్ ప్రైస్ అన్న కొంచెం డిస్ట్రెస్ సేల్ ఉంది కాబట్టి మంచి డీల్ మనం గ్రాప్ చేయొచ్చు. సో ఇందులో కంపెనీ సేల్స్ కావాలంటే మీరు కంపెనీతో వాకిన్ కావచ్చు. వాళ్ళు కూడా అరౌండ్ 42-45K ఉన్నట్టున్నాయి. వాళ్ళది ఉందో లేదో మనకు తెలియదు బై. మన దగ్గర మాత్రం ఇది ఒక ప్లాట్ ఉంది, అది డిస్ట్రెస్ సేల్ ఉంది. దాని ప్రైస్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. అందులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. మీ అందరికీ తెలుసు, నా పేరు అభిమాన్. నా ఫోన్ నెంబర్ 9885-926-347. ఈ ప్రాసెస్లో మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. కుదిరితే నేను వచ్చి వీడియో తీసుకుంటా. కుదరని పక్షంలో కింద మన వాట్సాప్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పెడుతున్నా, అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. నా పేరు అభిమాన్. నా ఫోన్ నెంబర్ 9885-926-347. ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా చెప్పండి. సో ఇది చూసినారు కదా, 8 acres గేటెడ్ కమ్యూనిటీ. ఓసీ వచ్చేసి February-March ఎక్స్పెక్టెడ్ 2026. 5-10 మంది అయితే రెడీగా ఉన్నారంట నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. రాబోయే రోజుల్లో ఇంకొన్ని హౌసెస్ అయితే వస్తాయి. అంటే ఎక్కడెక్కడనో లోపలికి కన్స్ట్రక్షన్స్ అయితే కావా అని ఎక్స్పెక్ట్ చేసే కంటే సర్వీస్ రోడ్ పక్కనే ఉంది, సెక్యూరిటీ ఉంది. ముందల ఆల్రెడీ విల్లా గేటెడ్ కమ్యూనిటీ ఉంది. అందులో ఎంత లేదన్నా 1 yearలో వచ్చిన. ఇందులో కూడా ఒక 1-2 yearsలో అట్లీస్ట్ ఒక 10-15 ఫ్యామిలీస్ అయితే స్టే చేయొచ్చు. ఇంకోటి ఎక్కడెక్కడనో జర్నీలు 1 hour చేసే బదులు అటు మళ్ళీ ఇటు మళ్ళీ ఇది అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడనో ఎక్కితే మీ ఎంప్లాయ్మెంట్కి తగ్గట్టు ఇక్కడ వచ్చి దిగొచ్చి పెద్దగా స్ట్రెయిన్ అయితే ఉండదు. ఈ ఎవరెవరు వ్యక్తిగతం కాబట్టి. వేరే కొందరు ఎట్లుంటారంటే ఇది పెద్ద ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి, పెద్ద రోడ్లు ఉన్నాయి కాబట్టి, కొందరు ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళేమో మోకిలా అటువైపే చూస్తారు, రుద్రారం, మొత్తంగి, ఇస్నాపూర్, కొంచెం తుక్కుగూడ వరకు వస్తున్నారు. వేరే మన కొందరు మామూనారు వాళ్ళు, మాది మామూనారు, నల్గొండ సోదరులు, ఖమ్మం సోదరులు, విజయవాడ సోదరులు, కొందరు ఏం చేస్తున్నారంటే ఎల్బీ నగర్కి దగ్గరలో చెప్పుకోదగ్గ గేటెడ్ కమ్యూనిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇది వన్ ఆఫ్ ది చెప్పుకోదగ్గ లేఅవుట్. సో ఈ యొక్క లేఅవుట్లో మీకు చూపించిన ప్లాట్ల
బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. మీ యొక్క అభిమాన్ 9885926347 కొంగర్కాలాన్ నుంచి సైనింగ్ ఆఫ్. బాయ్. జై హింద్.